ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశించడం పోతుంది. ఈ మాటలు అంటుంది మేమే అయినా భగవంతుడే మా నోటి వెంట పలికిస్తున్నాడంటూ జ్ఞాపకం ఉంచుకోండి. ఆశ్చర్యపడతారు. వారి యొక్క రాకలో మీ మనసులోనే ఖచ్చితంగా కూడా ఈ పరిస్థితులు కలుగజేస్తుంది. ఆ వ్యక్తి రాకతో మీ జీవితం ఊహించని మార్పులు చేర్పులు ఎదురు కాబోతున్నాయి. ఇలాగే జరుగుతాయంటూ పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది 100% పక్కగా జరిగే విషయం. ఏముందిలే అని చెప్పేసి వీడియో పక్కన పడేస్తే మాత్రం మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూప దర్శనం ఇవ్వడండి. నిజంగా మీకు వచ్చి చెప్పడు. మాలాంటి వారి మాటల్లో రూపంలోనో లేదా ఎవరైనా మనుషుల రూపంలోనో లేదా మీకు తెలియజేస్తుంటాడు. ఈ వీడియో మీకు ముమ్మారు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి ఈ రాశి వ్యక్తులకు చేరుతుంది. వారు తెలుసుకునే అవకాశాలు మీరే కల్పించిన వారు అవుతారు. మంచి మనస్తత్వం కలిగిన వారు, పరిపూర్ణ మనసు, అమ్మ మనసు, నాన్న మనసు ఉంటుంది. ఏదైనా సరే వెంటనే తీసుకుంటారు. బోల మనస్తత్వం ఉంటుంది. ఆనందాన్ని కానీ కోపాన్ని కానీ వెంటనే వ్యక్తం చేసే వ్యక్తులు, కళ్ళ కపటం లేనివారు. వీరి రూపం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరిని చూస్తే దృష్టి కూడా ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. స్త్రీలు అయితే పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైన నుదురుతో, బంగారు ఛాయలతో చూడగానే పైకి చెప్పలేకపోయినా సరే మనసులో ఉన్నా సరే చాలా చక్కగా ఉన్నారు అనిపిస్తుంది. ఎదుటివారు ఇలా అనుకోవాల్సింది. ఎందుకు అంటే చక్కటి రూపం అనేది వీరి సొంతం. ఈ రాశి స్త్రీలే కాదు, పురుషులు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా, నిండుతనంగా ఉంటారు. గౌరవాన్ని పెంపొందించేందుకు, గౌరవం పెంపొందింపజేసేలాగా వీరి యొక్క మాటల్లో దృష్టి ఉంటుంది. ఏదైనా సరే మనుషులు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ మనం తర్వాత చూస్తాం. ముందు మనిషి రూపంపై ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా ఉంటారో ఆటోమేటిక్గా వారిని అభిమానించడం మొదలు పెడతాం. ఇది మానవ సహజం. గౌరవించడం అక్కడే మొదలవుతుంది. కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే అందమే. ఈ రాశి వారికి అందుకే ఈ గుణగణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. నిజంగా వీరు ఆస్తిపరులని కూడా చెప్పుకోవచ్చు అందం విషయంలో. అలాగే జాతక పరంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిన లక్ష్మీపుత్రులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పవచ్చు. కష్టించే తత్వం, బోలతత్వం, మంచి మనసు ఇవన్నీ ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుదని చెప్పండి. లక్ష్మీదేవి పుత్రులుగా మీరు గురించి చెప్పవచ్చు. పుష్కలమైన అనుగ్రహం వీరికి ఉంటుంది. దరిద్రానికి దూరంగా ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశి జాతకుల జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ మరి భయంకరమైన బాధలు, దరిద్ర బాధలు ఇవన్నీ కూడా వీరికి ఖచ్చితంగా ఉండవని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే సమస్య వచ్చిందని పోయింది, ఎక్కువ కాలం వీరితో ఉండలేదు. ఎందుకంటే వీరి అదృష్టం ఏమిటి అంటే ఆ సమస్యను తరిమి కొడతారు. కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా కూడా మనం పరిగణించవచ్చు. అయితే ఈ రాశిలో పుట్టిన వారు ఏమిటంటే గత కొంతకాలం నుంచి ఒక మానసిక సమస్యతో మదన పడుతున్నారు. వీరి జీవితంలోనికి ఈ రోజుకి ఒక కొత్త వ్యక్తి రాక ప్రవేశం ఇలా భగవంతుడి అనుగ్రహంతో ఈరోజు తొలగడానికి నాంది అవుతుంది. ఆ వ్యక్తి అనేవారు మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసిన వారు కూడా అయి ఉండవచ్చు. కొంతమందికి ఇప్పుడే పరిచయం కూడా అయి ఉండవచ్చు. మీరు ఏమిటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటి వ్యక్తులకు చాలా గౌరవిస్తూ ఉంటారు. పురుషులని మనం గమనించినట్లయితే కనుక స్త్రీలతో చాలా పద్ధతిగా, చాలా గౌరవంగా మాట్లాడుతుంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. కాబట్టి వీరికి సమాజంలోనే ఒక మంచి స్థాయి, గౌరవ మర్యాదలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే మరి ఆ కొత్త వ్యక్తి రాకతో మాత్రం ఈ రోజున కొన్ని రకాలైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వీరికైతే కొంతమందికి వివాహాలు కాని వారి గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించి ఆలోచిస్తే, వివాహం కాని వారికి, ఇక్కడ వివాహమైన వారికి ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే వివాహాలు అయిన వారి యొక్క జీవితంలో కూడా ఇంకా ఈరోజు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి.
వివాహం కాని వారికి ఒకటైతే ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే వారిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వివాహం కానివారు కాబట్టి ఇరువురికి వివాహాలు జరగని వాళ్ళైతే ఖచ్చితంగా కూడా వివాహాలు చేసుకుంటారు. ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు ఇక్కడ వివాహమైన వారి గురించి కూడా మనం ఎందుకని చెప్పడం అంటే ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే పెళ్ళి కాని వారికి కూడా పెళ్ళిళ్ళు అయిన వారిలో ఎంతోమంది కూడా అంటే బయటకి ప్రతి ఒక్కరు చెప్పకపోవచ్చు, బయటపడకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఎంతోమందికి ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వారి గురించి, అలాంటి విషయాల గురించి ఈరోజు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వివాహమైన వారందరూ కూడా పెద్దవారు ఏమీ కాకపోవచ్చు. కొంతమందికి అతి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిన వారే ఉంటారు. అలా చిన్న వయసులో పెళ్ళైన వారి జీవితంలో కూడా ఎన్నో రకాలైన తెలిసి తెలియకతనం వలన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏమిటి అంటే వీరి గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. అనుకోని వ్యక్తులను ఈరోజు పరిచయం చేసుకుంటారు. ఎందుకంటే ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగ పని మీద కావచ్చు, వ్యాపారాల మీద కావచ్చు, ఇలా వెళ్తూ ఉంటారు కదా. పెళ్ళి కానీ వారు కూడా వాళ్ళకి ఏమిటంటే అనుకోని కొత్త వ్యక్తులతో ఈ రోజున పరిచయం కలగవచ్చు, పరిచయం జరగవచ్చు. ఆ పరిచయం కాస్త ఏమిటి అంటే ఫ్రెండ్షిప్గా మారి ఆ తర్వాత ఒకరి ఫోన్ నెంబర్స్ ఒకరు మార్చుకునేంతగా ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం, మనస్తత్వాలు ఒకరికొకరికి నచ్చి అభిరుచులు అనేది కలవడం జరగవచ్చు. అలా మాట్లాడుకోవడం వలన ఏమిటంటే ప్రేమగా మారుతుంది. ఇది పెళ్ళైన వారిలో కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఏమిటంటే ఈ యొక్క బలహీనతలు జాగ్రత్తలు ఉండండి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలాగైనా సరే తీసుకొచ్చుకొని, ఎందుకంటే ప్రేమ పెళ్ళి దాకా రావచ్చు, కానీ పెళ్ళి కాని వారికి మాత్రం పెళ్ళైన వారికి కొంచెం బలహీనత విషయంలో ఆసక్తిగా ఉండండి. అలాగే ప్రేమించే వారిని మీ జీవితంలోకి తీసుకొస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది. ఈ యొక్క ఆలోచన ఉన్న ఈ రోజున ఒక అడుగు ముందుకు వేసి మీరే చెప్పండి. మానసికంగా వారిలో ఉన్న దృఢంగా ఉన్న వారితోనైనా సరే ధైర్యంగా ఉండండి. వివాహం చేసుకున్నామని చెప్పేసి అనుకుంటున్నవారు ప్రేమ జీవితంలో ఈ రోజున ఒక అడుగు ముందుకేస్తే ఆ వ్యక్తి ప్రేమను పూర్తిగా పొందుకుంటారు. వారి కోసం ఎంత చేయడానికైనా సరే మీరు సిద్ధపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదలకుండా ఉండడానికి ఏమాత్రం ఇష్టపడరు. కాబట్టి చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంటారు. జీవిత భాగస్వామిగా చెప్పుకోగలిగిన చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. మరికొన్ని అడ్డంకులన్నీ తప్పకుండా వస్తాయి కదా. ఎందుకంటే ప్రేమ వివాహాల్లో ఇది చాలామంది ఒప్పుకోరు కదా తల్లిదండ్రులు. కాబట్టి ఆ విషయం గురించి ఈరోజు భయపడవచ్చు. అది చేసుకుందామని చెప్పి ధైర్యం సరిపోక కొంతమంది దూరమైన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా ఈ రోజున తిరిగి దగ్గరయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఏదైనా కావచ్చు, గతంలో కుదరదని ఆపేసిన ప్రయత్నాలు కావచ్చు, ఈ రోజున దూరం దగ్గర చేసుకునే ప్రయాణం కూడా మొదలవుతుంది. కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకుందాము అని చెప్పేసి ఆలోచిస్తున్న వారికి ఈ రోజున వారి దగ్గర నుంచి సుముఖత వ్యక్తం అవుతుంది. ఈ రోజున ప్రేమ విషయంలోనే అంతా మంచి జరుగుతుంది. గతం నష్టం కష్టం అంతా మర్చిపోండి. కొంతమందికి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో వారు మన జీవితంలోనే ఉండే జీవితంలో ఒక గొప్ప సక్సెస్ను సాధించగలుగుతారు. అంత సంతోషంగా ఉంటుంది మనసుకి. ఎక్కడో దూరంగా ఉండే మనిషి మన జీవితంలో మన ఇంట్లో మనతో ఉంటారు అనుకుంటే ఆ సంతోషము చెప్పనలవి కాదు. ఆ వ్యక్తి రాక ఈ రోజున మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. అది ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీరు అభిమానిస్తున్న వారు కావచ్చు, మీతో పాటు ఉండి విడిపోయిన స్నేహితులు కావచ్చు. ఈరోజు దూరమైన బంధం ఎలాగో ఒకలాగా దగ్గరయ్యే అవకాశం ఉంది. మృదు మధురమైన బంధాలను ఈ రోజున కలుపుకొని ముందుకు సాగుతూ గత జ్ఞాపకాలను నెమరు వేసుకొని చాలా సంతోషంగా ఈ రోజున కలిసి వచ్చే దినంగా చెప్పవచ్చు. కొత్త ఆలోచనలు కూడా చేయగలుగుతారు. అలాగే పేరెంట్స్కి మాత్రం తప్పనిసరిగా చేసే పని గురించి చెప్పి వారి యొక్క సపోర్ట్ అనేది తీసుకోండి. వారు ఈ రోజున మీకు చాలా వరకు సపోర్టులు అందించడమే కాకుండా మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని పక్కకు తొలగించిన వారవుతారు.
వారి యొక్క మాట మీకు వేదంగా ఈరోజు వినబడుతుంది. ఇక ఈ రోజున ఉద్యోగ వ్యాపారం పరంగాను చిన్న చిన్న చిరు వ్యాపారాల వరకు ఉంటారు కదండి. అలాగా మీ యొక్క వ్యాపార ప్రదేశంలో కావచ్చు కొత్త కొత్త వ్యక్తులు ఈ రోజున కనిపిస్తారు. స్త్రీలకు పురుషుడు కావచ్చు, పురుషులకు స్త్రీలు కావచ్చు, లేకపోతే స్త్రీలు ఏమిటంటే ఎక్కువగా బయటికి వెళ్ళారు కాబట్టి ఎవరో కొంతమంది ఏదైనా ఉద్యోగాల మీద అలా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మన ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడాల్సిన అవసరం పురుషుల గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే పురుషులకు ఈ రోజున ఒక విచిత్ర పరిస్థితి వస్తుంది. ఒకరిని నమ్మాలా వద్దా అని ఉంటుంది. వింత పరిస్థితి ఉంటుంది. స్త్రీలకు ఇలాంటి విషయంలో అనుభవం ఎక్కువగా ఉంటుంది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది పురుషుల కన్నా స్త్రీల విషయంలో విచక్షణ కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ పురుషుల విషయంలో బయటికి ఎవరైతే పని మీద వెళ్తుంటారో ఉద్యోగాల పనుల మీద అలాగే వ్యాపార పనుల మీద బయటికి వెళ్తుంటారు కదండి. వెళ్ళినప్పుడు ఈ రోజున వీరికి కొత్త కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. వీరిని చూడగానే చక్కగా ఉంటారు. మాటలతో అందరినీ కట్టిపడేస్తారు. అవతల వ్యక్తులు కూడా ఈ రోజున ఇలా ఆకర్షితులు కావచ్చు. పని మీద బయటకు మాట కాస్త పెరిగి మనసులు కలవడం ఇలాంటివి జరిగినప్పుడు ఇది కాస్త ఫ్రెండ్షిప్గా మారవచ్చు. మొదట్లో వీరు ఏమిటంటే ఇలా అనుకోకపోవచ్చు. కాస్తంత పెరిగే కొద్ది ఫ్రెండ్షిప్గా మారిపోతే ఈ రోజున బలహీనతల విషయంలో మీ యొక్క బలహీనత ఎదుటి వారికి బలంగా ఉంటుంది. మీకు చర్చ జరిగిన చోట చర్చగా పెట్టవద్దు. మీ మనస్సు అస్సలు కూడా నచ్చటం లేదు అనుకున్నప్పుడు ఆ యొక్క పనులు చేయకూడదు. అవతల వ్యక్తులు కాస్త మనసుకి నచ్చితే ఏది నచ్చినా సరే ఇంకోటి కోపాన్ని ప్రదర్శిస్తుంటారు, చక్కగా మాట్లాడరు. ఈ రోజున ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా కొంచెం ఒక అడుగు వెనక్కి ఉండండి. ఈ రాశిలో ఉన్న అందరూ పురుషులు ఇలాగని కాదండి, కొంతమందికి మాత్రం ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఎదురవుతాయి ఈ రోజున. ఎందుకంటే మీ మనసుకు అనిపించినా సరే ఏముందులే, ఎంతోమంది మాట్లాడుతున్నారు, మనం మాట్లాడితే తప్పు అవుతుందా, ఏముందులే ఇలా మాట్లాడుకోవడంలో పొరపాటు కాదు అని మీ మనసుకి మీరు నచ్చ చెప్పుకోవాలి. అవతల వ్యక్తులు మీరు ఒక ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు. మీ దగ్గర ఉన్న ధనం కావచ్చు, మీ పేరు కావచ్చు, పలుకుబడి కావచ్చు, వారిని మీ వైపు ఆకర్షిస్తూ ఉంటారు. ఇది నిజానికి భవిష్యత్తులో చాలా ఘోర పరిణామంగా సంభవిస్తుంది. ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు. ఒకవేళ పెళ్ళిరైన వారైనా పెళ్ళి కాకపోయిన వారైనా సరే మీరు పురుషులు ఏదైనా కానీ సంబంధం అనేది కలిసే ఆ యొక్క క్షణం మిమ్మల్ని కృంగదీస్తుంది. పని గురించి మాట్లాడుకోండి, ఎవరు తప్పుపడ్డారు. అది కాస్త పెరిగి ఇంకాస్తగా చనువు పెంచుకోకూడదు. ఇలా చనువు పెంచుకున్న మొదట్లో మీకు బాగానే ఉన్నా కూడా నిదానంగా ఆ యొక్క పని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు ఎదురయ్యే బంధం భవిష్యత్తుకు మీకు బాగుపడడానికి కాదని భవిష్యత్తులో మీరు చాలా లాస్ అయిపోతారు. ఈ రోజున మీకు ప్రేమ భాగస్వామి కాదు పరిచయం అయింది. మీ యొక్క జీవితానికి ఒక మైనస్ అనేది ఇదిగా చెప్పవచ్చు. తప్పుగా చనువుగా ప్రవర్తించవద్దు, ఇది తప్పే అవుతుంది. పద్దాక మీ మనసుకు పీకుతూనే ఉంటుంది. నీకు తెలియకుండానే వెనుకబడతనం అవుతుంది. మీ ప్రమేయం లేకుండా ఇది చిన్న అలవాటు కాస్త పెద్దగా మారిపోవచ్చు. నలుగురు నోళ్ళల్లో కూడా నానవచ్చు. ఈ రోజున కొత్త వ్యక్తి ప్రవేశం ఇలాగే జరుగుతుంది. మీ మనసును ఆకర్షించేస్తుంది. ఫోన్లో మాట్లాడుకోవడం, చాలాసేపు మాట్లాడడం, చాలా సమయం వారికి కేటాయించడం, పదే వారే గుర్తుకు రావడం, పద్దాకలా వారితోనే మాట్లాడాలనిపించడం, అందరినీ ఆకర్షించే మీకే వారు ఆకర్షణ వెదజల్లబోతున్నారు. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. పురుషులైతే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయవచ్చు, ఆర్థికంగా మిమ్మల్ని కూలగొట్టేయవచ్చు, లేదా మీ ఆలోచనలు తస్కరించవచ్చు. మీరు పురుషులైతే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక స్త్రీలు అయినా కూడా అప్రమత్తంగా ఉండాల్సింది. ఎప్పుడు ఏ కష్టం ఎటువైపు నుంచి వస్తుంది అనేది మనకి ప్రతిస్పందన కలగదు. మనం జాగ్రత్తలో మనం ఉండాలి. ఇటువంటి ఆలోచన నుంచి బయటికి వస్తాం. ఇంట్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేటివి ఈరోజు జరుగుతుంటాయి. అవి కూడా మీ జీవిత భాగస్వామికి అర్థమై వాళ్ళు మీతో కొంచెం గొడవ కూడా పడవచ్చు. కాబట్టి మీరు ఏదో ఒకటి కవర్ చేసి నిజాలు దాస్తున్నామని మీకు తెలుస్తుంది కదా. ఇప్పటికే మీ ఆలోచన విధానం అనేది మారిపోయి ఉండవచ్చు, లేదా వారి పట్ల కన్సల్ట్స్ ఉండవచ్చు. అలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎవరు మన తన అని భేదము మీకు అర్థమవుతుంది కదా. ప్రశాంతంగా ఉన్న మనసు గజిబిజిగా గందరగోళంగా మారుతుంటే మీరు ఆలోచనలను పడడ్డట్టే, మీ మనసు డిస్టర్బ్ అవుతున్నట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత ప్రేమలు అంటే దాన్ని ప్రేమ అని అనరు,
ఆకర్షణ అంటారు, అవసరం అంటారు. వివాహం కాని వారైతే ప్రేమించుకొని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వివాహమైన వారికి ప్రేమ అనేది ఆ మాట అనడానికి కూడా పనికిరాదు. ఎందుకంటే భార్యాభర్తలు ప్రేమించాలి, భర్త భార్యని ప్రేమించాలి. అలాగా మీరు తెలియకుండా ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తారో చెప్పండి. ఇది మీ బలహీనత, పొరపాటు కదా. తెలిసి తెలియక చేసిన తప్పు తప్పే కదా. మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేస్తున్నట్టే కదా. అది ప్రతి క్షణం మీ మనసును హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏముందిలే అని చెప్పేసి మీరు మాట మీద కదా అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయద్దు. ఈ రోజున మీరు వేసే అడుగు ఎక్కడో ఒక చోట ఆగిపోకో తప్పదు. అలా ఆగేటప్పుడు పరిణామాలు మీ చేతిలో ఉండవు. బయటపడకుండా ఎంతవరకు ఆపదలే. ఈ యొక్క కపట విషయాలు ఎవరి కంట పడకుండా దాచగలగరా? సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అవకాశం మీ చేతుల ద్వారా మీరే చేసుకుంటారు. జీవిత భాగస్వామితో ఇంత రకరకాలైన సమస్యలు. ఎందుకంటే కొంతమంది అసలు వదులుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఏ భార్య అయినా ఇలాంటివి సహించదు. భర్త తిట్టిన కొట్టిన భర్త నాకే కావాలి, లేదా భార్య విషయంలో వేరొకరి విషయాన్ని అసలు సహించలేని భర్తలు ఉంటారు. అయితే మీరు ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎదుటివారు వల వేసినంత మాత్రాన మీరు అంత బలహీనులుగా మారకూడదు. మీరు ఒంటరిగా ఉండండి. సాధ్యమైతే ఈ రోజున మీ ప్రియమైన భాగస్వామితో సమయం వీక్షించండి, లేదా పనుల నిమిత్తమైతే మీ పని మీరు చూసుకొని నేరుగా ఇంటికి వచ్చేయండి. లేదంటే సంతానం మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఈ యొక్క మాటలు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక్కొక్కసారి మన బలహీనత మనల్ని అటు దిశగా నడిపించవచ్చు. కావున ఈ రోజున ఇష్టదైవ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. మీరు పరిస్థితి మారుతుంది అని మీ మనసుకు హెచ్చరించినప్పుడు వెంటనే ఒంటరిగా ఒక పక్కకు జరిగేసేయండి. వారితో మాటలను కట్ చేసేయండి. ఈ గందరగోళం ఇక మీకు అవసరం రాకపోవచ్చు. ఎప్పుడైనా సరే మన వస్తువు పరాయి వస్తువుకి ఆశపడకూడదు. పరాయి మనిషికి ఆశపడితే ఎప్పుడైనా సరే నిరాశ కదా ఎదురయ్యేది. జీవిత భాగస్వామిని భార్య భర్తలు ఇద్దరు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వారు మీ మాటలు వినకపోయినా, వారికి మీకు పొంతన కదలకపోయినా, వారి మీ మాటలు మీకు నచ్చకపోయినా, ఈ సమస్య వారితో అయితే వారితో కూర్చొని మాట్లాడుకోండి. నాకు ఇది నచ్చుతుంది, నాకు ఇది నచ్చదు, లేదా ఇలా నువ్వు ఇది చేస్తావు, ఇది నాకు నచ్చలేదు, ఇలా మాట్లాడుకోండి. మీకు సమస్య మొదట్లో కనిపించినంత తీవ్రత చివరాఖర్లకు అనిపించదు. భార్య మీకోసమే ఉంది, భర్త మీకోసమే ఉన్నారు. వారి యొక్క జీవితమే మీరు. మీ యొక్క మర్మగర్భమైన విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారా? అయితే ఈ రోజున ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ కొత్త వ్యక్తి ప్రవేశం మీకు జూజాయిగా జరిగిపోవచ్చు, కానీ మీ జీవితాన్ని మాత్రం తలకిందులుగా మారుస్తుంది. ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న మీ యొక్క బంధం మారిపోతుంది. ఫ్రెండ్షిప్గా మాట్లాడుకోండి, తోబుట్టువుగా ఆలోచించండి. అంతకు మించి వేరే ఆలోచన చేయవద్దు. ఒక మనిషితో మంచిగా ఉండాలంటే తోబుట్టువుగా కూడా ఉండవచ్చు. వారి యొక్క కష్టాన్ని మీ కష్టంగా కూడా భావించవచ్చు, కానీ పరిధి దాటినంత వరకు మాత్రమే బంధం బాగుంటుంది. లేదంటే నరకప్రాయం అవుతుంది. ఎప్పుడైనా సరే మంచికి మంచి, చెడుకు చెడు. మొదట్లో ఆనందాన్ని చెడును ఇస్తుంది, కానీ చివరకు బాధనే ఇస్తుంది. మంచి వారికి మొదట్లో ఇబ్బందిగా ఉన్న మనశ్శాంతి ఇస్తుంది. కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఈరోజు పాటించండి. ఈరోజే కాదు, ఎప్పుడు పాటించండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి పరిచయం పరిస్థితి మనల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మన వ్యక్తిత్వం పైన దెబ్బ కొట్టకూడదు. ఈ రోజున భాగస్వామితో కాస్త ఎక్కువ సమయాన్ని గడపండి. మీ యొక్క బాధ వారికి చెప్పండి. వారి బాధ మీరు తెలుసుకోండి. తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లు కూడాను మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని తప్పక కొనసాగించండి. ఇక ఈ రోజున ఈ రాశి వారు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించండి. లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం వలన ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగుపడుతుంది. అప్పుల నుంచి విముక్తులు అవుతారు. గత సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. మిగతా అంశాల పరంగా ఈరోజు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. మీ యొక్క సమస్యల పరిష్కారం అయితే ఈరోజు తప్పకుండా కలుగుతుంది. మానసికంగా చింతన తొలగిపోతుంది. కానీ ఈ రాశి జాతకులు ఏమిటంటే, బలహీనతను బలంగా మార్చుకోండి. నిత్యం దేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అనూహ్యంగా వచ్చే సమస్యల నుంచి బయటపడుతుంటారు. పసుపు రంగు పూలతోనే ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోండి.
ఖచ్చితంగా కూడా మానసిక స్థైర్యం కలుగుతుంది. హనుమంతుడి గుడికి వెళ్ళండి. వీలుంటే ఇంటి దగ్గరలో హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక కాస్తంత సేపు కూర్చొని హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు ఎంతో శుభ ఫలితంగా ఉంటుంది. శనిదేవుడికి తప్పకుండా కూడా ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు వీలు చూసుకొని శనీశ్వరుడి గుడికి వెళ్ళి పూజ చేసుకోండి. ఓం సం శనీశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా పఠించండి. నిత్యము వీలైతే పఠించండి. లేదంటే ఉదయమే మీరు బ్రహ్మ ముహూర్తంలో శనిదేవుడికి పూజించుకొని ఓం సం శనీశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు పఠించండి. మీ యొక్క బలహీనతను, మీ యొక్క బలహీన కోరికలన్నీ కూడా అదుపులో ఉంటాయి. శాంతి అనేది కలుగుతుంది. నీలం రంగు దుస్తువులు ఈరోజు ధరించి ఇంటి నుండి బయటికి వెళ్ళండి. శని న్యాయపూర్వకంగా దర్శించి పూజ చేసుకోండి. మానసిక శాంతి కోసం మిరియాలు, పసుపు పండ్లు ఈరోజు దానం చేయండి. ఈ రోజున ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు ఏదో ఒకటైనా సరే తప్పకుండా చేసుకోండి. అంత మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు మనం పూజించుకోవాల్సిన దేవతల గురించి చెప్పుకున్నట్టు కదండి. శ్రీలక్ష్మీదేవి, హనుమంతుడు, శనిదేవుడు మరియు విఘ్నేశ్వరుడు. ఈ దేవతలకు పూజ చేసుకుంటే మానసిక శాంతి, ఆర్థిక సౌభాగ్యం, కుటుంబ సామరస్యం వస్తుంది. ప్రతి పరిహారం కూడా శ్రద్ధగా, నమ్మకంతో పాటించడం అత్యంత ముఖ్యమైనది. మనం భగవంతుని నమ్ముకుంటాం, భగవంతుని నిత్యము స్మరిస్తాం. కష్టం వచ్చినప్పుడు భగవంతుడికి చెప్పుకుంటాం. కానీ ఈ రాశి జాతకులు కాస్త సంశయంతో, సందిగ్ధంతో ఉంటున్నారు. అందుకే మీ యొక్క పనులు పూర్తి కాకపోవడం, అసంబద్ధంగా నిలిచిపోవడం, అనివార్య కారణాలు ఎదురు కావడం, అనుకున్న పనుల్లోనే ఏదో ఒక ఆటంకం తొలగడం, లేదా మర్మగర్భమైన కొన్ని రకాల విషయంలో మీ యొక్క బలహీనతలు బయటపెట్టడం, ఇవన్నీ కూడాను గ్రహస్థితి, దేవుడి మీద అపనమ్మకం ఉండడం. ఇక్కడ ఇంకొక హెచ్చరిక కూడా మీకు ఉంది. కులదేవతను మరిచిపోతున్నారు. కులదేవతను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన వంశ వృక్షాన్ని ఫలింపచేస్తుంది కులదేవత. మన వంశ వృక్షం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి అంటే మనం కులదేవతను మర్చిపోకూడదు. ఈ రోజులో కొంతమందికి కులదేవత పేరు కూడా తెలియకపోవడం చోద్యంగా చెప్పవచ్చు. మన పూర్వీకులు కులదేవతను పూజించి ఆనందిస్తూ వస్తున్నారు. మన గ్రామంలో కులదేవత ఆచారం, మన గ్రామాల్లోనే కులదేవతను పూజించడం ఇప్పటికీ అనవాయితీగా ఉంటుంది. మన పట్టణాల్లోనే ఈ యొక్క ఆచారం లేకపోవచ్చు. కానీ కనీసం మీరు మీ పెద్దవారికి ఫోన్ చేసి కులదేవత ఫోటోనైనా సరే తెప్పించుకోండి, పూజ చేసుకోండి. లేదంటే కనీసం పేరు అయినా సరే తెలుసుకొని నిత్యము కులదేవత నామస్మరణ చేసుకోవడం మీకు వస్తున్న అకస్మాత్తుగా వస్తున్న కొన్ని రకాల విపత్తులు, అకారణంగా వస్తున్న కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దిక్కుతోచని స్థితిలో కూడా కులదేవతే దిక్కుగా మారుతుంది. ఇది అత్యంత ముఖ్యమైన సూచన. ఈ రోజున ఈ యొక్క పరిహారాలతో పాటుగా కులదేవతను కూడా పూజించండి. మీ ఇంటి కులదేవత పేరును కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కులదేవత మిమ్మల్ని తప్పకుండా గమనిస్తుందని, మీ యొక్క జీవితాన్ని సహారం చేస్తుంది. కోరుకున్న ప్రతి ఒక్క విషయం త్వరలోనే తప్పకుండా మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రోజున మీ ప్రతి పరిస్థితి మార్పు తెలియజేసుకోవడం, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ప్రధాన భూమిక పోషిస్తాను. మీరు మిమ్మల్ని నమ్ముకోండి. వేరే వారి మీద ఆధారపడవద్దు. వేరే వారు ఏం చేస్తారో చెప్పండి, మహా అయితే సలహా ఇస్తారు. లేకపోతే మీ గురించిన ఆలోచనలు వేరే ఒకరికి వక్రీకరించి చెప్తారు. ఇంకా నమ్మకస్తులైతే చెప్పకపోయినా మీ గురించిన ఏదో ఒక ఆలోచన వారిని ఇబ్బంది పెట్టవచ్చు. మీ ఉన్నత స్థితి వారు తట్టుకోలేకపోవచ్చు. ఇది కలియుగం అండి. ఎవరి మీద ఆధారపడకూడదు. సొంత నిర్ణయాలను మీరే ముందుకు తీసుకొని వెళ్ళాలి. మీ యొక్క ఆలోచనలు మీకు మేలు కలుగజేస్తాయి. ఎదుటి వారికి మాత్రం ఖచ్చితంగా కూడా దిష్టి పెట్టేస్తాయి. ఎందుకంటే అసూయ, కుళ్ళు, కుతంత్రం, ద్వేషాలతో రగిలిపోయే వారిపైన ఈ కలియుగంలో ఉంటారు. కావున మీ యొక్క పని ఆచరణలోనికి పెట్టగా అందరికీ బోధపడలేక మీ మొట్టతో మీ యొక్క పని గురించి ఎవరికి చెప్పుకోకూడదు. ఎదుటి వారికి అది మింగుడు పడకూడదు. కాబట్టి ఈ రాశి జాతకులు ఎలా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు, ఈ వీడియో మీకు అంతా అర్థమయ్యేలాగా చక్కగా క్లియర్గా చెప్పామని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని ఒక చిన్న లైక్ అయితే చేసి మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.
చెప్పిన పరిహారాలు ఒక్క పరిహారాన్ని నమ్మకంతో పాటించి దైవం మీకు ఇచ్చిన సూచన మా దిశగా మీకు వచ్చిందని భావించండి. ఈ యొక్క పరిహారం మిమ్మల్ని, మీ జీవితాన్ని మారుస్తుంది. మీ కుటుంబాన్ని మిమ్మల్ని చక్కగా సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. మీ నమ్మకం దైవ సంబంధమైన పూజలపైన, జ్ఞానం పైన బాగా పెరుగుతుంది. సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, భక్తి పాటలు, కీర్తనలు వినడం, కొన్ని పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడం, ధ్యానం చేయడం వంటి మీకు ఇష్టంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది మీ ఆధ్యాత్మిక జాగృతి. అంటే మీ ఆత్మ నిద్రలేచి తన మూలాలని, తన సృష్టికర్తను వెతుకుతుంది. ఇలాంటి స్పష్టమైన సంకేతం మీకు కనిపిస్తే మీ జీవితంలోనే ఒక గొప్ప అద్భుతం జరగబోతుందని సంపూర్ణంగా నమ్మండి. చాలామంది తమ జీవితంలోని అత్యంత కష్ట సమయాలలోనే ఈ ఆధ్యాత్మిక జాగృతి అనుభవిస్తారు. ఈ జాగృతి మిమ్మల్ని సంతోషం, శాంతి, ప్రేమతో నిండిన ఒక ఉన్నతమైన మార్గంలోనికి నడిపిస్తుంది. మీలో ఉన్న అనిర్వచనమైన ప్రశాంతత మేలుకుంటుంది. 5వ సంకేతం మీ సంపూర్ణమైన మార్పు. మీ యొక్క జన్మ అన్నిటికన్నా ముఖ్యమైన చివరి సంకేతం. ఈ దశలోనే మీ భగవంతుడు మిమ్మల్ని పూర్తిగా మార్పు చేస్తారు. పాత విధి అంటే బాధపడే, బలహీనమైన, నిరాశతో నిండిన వ్యక్తి మిమ్మల్ని వదిలి కొత్త శక్తివంతమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తిగా మీరు రూపాంతరం చెందుతారు. పైన చెప్పిన 4 సంకేతాలు ఈ గొప్ప మార్పులోని ఈ సంకేతాలు ఏ ఒక్క సంకేతం మీ జీవితంలోనికి కనిపించిన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాబట్టి మీ జీవితంలోనే ఎలాంటి సంఘటన జరుగుతున్నట్లయితే మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఓడిపోయానని, ఒంటరి అయిపోయానని అసలు అనుకోవద్దు. ఇవన్నీ కూడా మీ ఉత్తమమైన, శక్తివంతమైన, అందమైన సంస్కరణకు నిర్మించడానికి జరుగుతున్న దైవ ప్రక్రియ నామండి. మీ జీవితంలోని అద్భుతమైన, మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మీ అద్భుతమైన సమయం సమీపించింది. ఒక సువర్ణ యజ్ఞం మొదలు కాబోతుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశ వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటి అంటే, ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజా మందిరంలో లేదా దేవుడి పటం ముందు గణేశుడు మరియు లక్ష్మీమాత యొక్క ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఈ రోజున గణపతికి ఇష్టమైన గరికను సమర్పించండి. మరి లక్ష్మీమాతకు తామర పూల లేదా ఎర్రటి పూలతో పూజించండి. గణేశుడికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా ప్రతిరోజు దీపం వెలిగించి ఓం గం గణపతే నమః అని, ఓం మహాలక్ష్మీ నమః, జై శ్రీరామ్.